హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్టయితే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచున్న వారిని ఆయన ఎరుగును. ఆమేన్. హల్లెలూయా. అవునండి, మన దేవుడు ఉత్తముడు. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచే వారిగా ఉంటారో వారిని దేవుడు ఎరిగే ఉంటాడండి. వారికి ఒకవేళ శ్రమ వచ్చినట్టయితే, వారికి ఏదైనా ఆపద వచ్చినట్టయితే, ఏదైనా ఇబ్బంది వచ్చినట్టయితే, వారికి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉంటూ వాళ్ళ ప్రతి ఒక్క ఆ శ్రమల నుండి దేవుడే విడిపించేవాడిగా ఉంటాడు. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, నేను దేవుని యందు నమ్మిక ఉంచినాను కదా, అయినప్పటికీ నా జీవితంలో ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ నష్టము, ఎందుకు ఈ బాధ, ఎందుకు శ్రమ అని చెప్పి. కానీ నీవు దేవుని యందు నమ్మిక ఉంచిన దాన్ని బట్టి దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. కాబట్టి నీ ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. ఆయనే నీకు ఆశ్రయదుర్గంగా ఉంటూ ప్రతి ఒక్క శ్రమ నుండి, ప్రతి ఒక్క బాధ నుండి, అపవాది తెచ్చే ప్రతి ఒక్క ఇక్కట్ల నుండి దేవుడే నిన్ను విడిపించి నీకు సమాధానం, నెమ్మదిని, శాంతిని అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. నీవు దేవుని యందు నమ్మకం మాత్రం కోల్పోకుండా ఆయన యందు నమ్మకం ఉంచి నీ జీవితంలో కొనసాగు. అప్పుడు దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉంటూ ప్రతి ఒక్క ఇబ్బంది, ఇరుకు, శ్రమ నుండి నిన్ను విడిపించేవాడిగా ఉంటాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.